నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అల్పపీడనం కారణంగా తెలంగాణలోనూ తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఆకాశం నలువైపులా మేఘాలు ముసురుకోవడంతో పగలంతా చల్లబడింది. కొన్ని చోట్ల ముసురు పడగా చాలా చోట్ల చిరుజల్లులు కురిశాయి. ఓ పక్క మంచు, మరో పక్క చిరుజల్లులు. హైదరాబాద్లోని వాతావరణ పరిస్థితిపై మా కరెస్పాండెంట్ శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్న ఉదయం నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో కూడా నిన్న ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా నిన్న ఉదయం నుంచి ట్రావెల్ అండ్ టూరిజం బిజినెస్ చేస్తూ నెలకి లక్షల్లో సంపాదించవచ్చు. ఆ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఒక మోస్తారు చిరుజల్లులు కురుస్తున్నాయి. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కూడా రాగల 2 రోజులు కూడా వాతావరణం ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో పాటు తూర్పు వైపు నుంచి వస్తున్న శీతల గాలుల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాధారణంగా 29 నుంచి 30 డిగ్రీల వరకు పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఇప్పుడు మాత్రం కేవలం 23 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి సమయంలో కూడా ఉష్ణోగ్రతలు కొంత పెరిగాయి. గత 4 రోజుల క్రితం వరకు కూడా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా సింగిల్ డిజిట్కి ఉష్ణోగ్రతలు నమోదవగా అల్పపీడన ప్రభావంతో మాత్రం రాత్రిపూట ఉష్ణోగ్రతలు కొంత మేరకు పెరిగాయి. మామూలుగా పగటిపూట ఉష్ణోగ్రతలకి రాత్రిపూట ఉష్ణోగ్రతలకి సుమారు 15 డిగ్రీల వ్యత్యాసం నమోదవుతుండగా ఈ సమయంలో మాత్రం కేవలం 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పగటిపూట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు నమోదవుతుండగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా దాదాపు 17 డిగ్రీల నుంచి 18 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా రాగల 2 రోజులు కూడా వాతావరణం ఇదే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉదయం పూట మాత్రం ఎక్కువగా రాగల 4 రోజుల వరకు కూడా పొగమంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. పొగమంచుతో పాటు ఇటు చిరుజల్లులు కూడా కురుస్తుండడంతో ఉదయం పూట ప్రయాణం చేసే ప్రయాణికులు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్. అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. సముద్రం వేటకు వెళ్లొద్దని సూచించారు. చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే చలిగాలుల ధాటికి జనం ఇల్లు దాటాలంటేనే భయపడుతున్నారు.